దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలువేరు శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో తెలంగాణలో 42% బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడానికి హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడ కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఈరోజు అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందడాన్ని తీవ్రంగా హర్షిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని చిలువేరు శ్రీనివాస్ అన్నారు. భారతదేశంలో మీరు చూస్తున్నారు, జాతీయ లెవెల్లో దళితులకు జరిగినటువంటి మోసాన్ని గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మరి ఏ అసెంబ్లీలో, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలలో కూడా ఏ అసెంబ్లీలో సొంతగా తన మంత్రివర్గాన్ని విస్తరించి ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేసి దళితులకు రిజర్వేషన్ అమలుపరిచినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా అదే తీరుగా ఈరోజు 42% ఏదైతే ఉన్నదో బీసీలకు ఏకగ్రీవంగా రిజర్వేషన్ ప్రకటించిన ఘనత రేవంత్ అన్న గారికి. మరి ఈ విషయాన్ని ఏదైతే ఉన్నదో మా అధినాయకురాలు మా కొండా దంపతులు ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకొని అదే మన పొన్నం ప్రభాకర్ అన్న ఇద్దరు కలిసి రేవంత్ అన్నను ఒప్పించి మెప్పించినట్టు ఘనత వారిది. ఈ యొక్క సంబరాలలో భాగంగా వరంగల్లో నేతృత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్ని మించే సందర్భంలో చూస్తున్నారు. పండుగ వాతావరణం జరుగుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. కావున మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా వరంగల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ జంక్షన్లో కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు, అలాగే బీసీ రిజర్వేషన్ 42%, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. ఇలా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో ఎక్కడ మీకు బహిరంగతలో పెట్టినా ఇలా తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాల అన్యాయం చెప్పారు. ఇలా ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, రాజీవ్ యువ వికాసం కానీ అనేక రంగాలలో ముందుకు పోవాలని వారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మన పోచమ్మ జంక్షన్లో పెద్ద ఎత్తున సంబరాలు టపాసులు కాల్చి స్వీట్లు పంపించడానికి సంబరాలు పెద్ద ఎత్తున తీసుకుంటాయి.